బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. ఈరోజు బాలా అకాడమీలో ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేయడం పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు ఇప్పుడు పర్యావరణం చాలా ముఖ్యమైపోయింది. 2005లో హైదరాబాద్ అభినవ్ గో గ్రీన్ అతని సంస్థ ద్వారా మేము ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడున్న కమిషనర్ ఈ విషయాన్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు 20 years తర్వాత కంప్లీట్గా అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేశానే వాడడం జరుగుతుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మనందరి బాధ్యత. ముఖ్యంగా చిన్నారులకి విషయం తెలియాలి. ముందు తరాలు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మానేసి ఈ మట్టితో స్వయంగా బొమ్మలను తయారు చేసి వాళ్ళ ఇంట్లో పూజించుకోవాలన్న విషయాన్నే మేము పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం. మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మా దగ్గర నుంచి మట్టి విగ్రహాలను తీసుకెళ్తూ ఉన్నారు. సో మనం ఈ మట్టి వినాయకుని పూజించడం వల్ల ముఖ్యంగా చెరువుల్లో ఉండే ఒండ్రు మట్టి బయటికి వస్తుంది. సో నీళ్లు నిల్వ చేసే పద్ధతి మనం పిల్లలకి నేర్పించినట్టుగా అవుతుంది. అలాగే మనం పూజించిన తర్వాత ఒత్తి, పత్తి, పండ్లు ఇవన్నీ కూడా నిమజ్జనం చేసినప్పుడు ఈ చలికాలంలో, వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఇలా అనేక శాస్త్రీయమైన విషయాలను మనం ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష ద్వారా మనం చిన్నారులకు నేర్పించవచ్చు. అదే విషయాన్ని మా చిన్నారులు చాలా ఆసక్తికరంగా నేర్చుకొని వాళ్ళ ఇళ్లల్లో కూడా మట్టి వినాయకులనే ప్రతిష్ఠించుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మను తీసేసి ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని, మట్టితో చేసిన గణేశాన్ని ఇంట్లో పూజించవలసిందిగా బాలా అకాడమీ తరఫున అందరికీ మనవి.